శాస్త్రి బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. మాది బుచ్చిపేట మండలం బంగారమిట్ట గ్రామం అండి. ఈ డిసెంబర్ నెలలో ఉండవలసిన చలి తీవ్రత జనవరిలో కూడా కంటిన్యూ అవుతుంది. చలి తీవ్రత 4 డిగ్రీలు కూడా పడిపోయింది. మాది వడ్డాది ఏజెన్సీకి ముఖద్వారం అండి మాది. దీనివల్ల తల్లిదండ్రుల్ని పిల్లలు పట్టించుకుపోవడం వల్ల వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. వీళ్ళని ఏమైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ ఏమైనా ఆదుకుని రగ్గు ఇతర ఏమైనా సామాగ్రి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నా పేరు నరసింహరావు అండి, వలందపేట. నేను ప్రతిరోజు వాకింగ్ వస్తూ ఉంటాను. అయినా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. ఇంతకుముందు కొంచెం తక్కువ ఉన్నా తగ్గుతుంది అనుకునేవాళ్ళు, కానీ తగ్గట్లేదు. ఇది పెరుగుతూనే ఉంది. మాలాంటి వాళ్ళకి కష్టంగా ఉంది రావడానికి. అలాంటప్పుడు పెద్దవాళ్ళు, ఇంకా వయసు మళ్ళిన వాళ్ళు రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది అని ఆర్టీవీ ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. మాడున మండలం వీరల గారు. ఈ మధ్యకాలంలో యలమంచిలి, ఉత్తరాంధ్రలో ఇతర ప్రాంతాల్లో కూడా, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో కూడా తీవ్రమైన చలి ఎక్కువ అవడం వల్ల ఈ ప్రాంతంలో రైతులు కానీ, ఇతర చిరు వ్యాపారులు కానీ, పాదచారులు కానీ, వాకర్స్ కానీ ఇతరులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ చలి తీవ్రత తట్టుకోలేక వ్యవసాయదారులు, రైతులు, ఇతర వాకర్స్ కూడా పొద్దున్నే లేచి పొలాలకు కానీ, వాకింగ్ చేయడానికి కానీ, ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఈ చలి తీవ్రత ఎలా కొనసాగితే చాలా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ తీవ్రత గురించి చాలా ఆందోళన చెందుతున్నారని యలమంచిలి ప్రాంత సామాజిక కార్యకర్త గనిశెట్టి యేసుదాస్గా దాని అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నాం. పండక్కి 4 రోజుల ముందు నుంచి బాగా దారుణంగా ఉంది. దాంతోపాటు మంచు విపరీతంగా ఉంది. ఈ ప్రాంతంలో ఏంటంటే టౌన్లో కంటే ఈ పల్లెటూరు విలేజ్ల్లోనే బాగా ఎక్కువ ఉంది. ఈ వాకింగ్ అన్న వేల్లో కూడా బాగా చలి తీవ్రత ఎక్కువ ఉంది. దాంతో ఏంటంటే జనాలు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఏంటంటే మంచు ప్రభావం కూడా బాగా మాకు ఒక ఏజెన్సీ విధానంలో ఉంది. దాంతో జనాలకు ఇబ్బంది పడుతున్నారు. కానీ వాకర్స్ అయితే మెయిన్, ఎందుకంటే కంపల్సరీగా వెళ్ళాలి కాబట్టి డైలీ వాకింగ్ వేలోనే వెళ్తున్నారు. కొంతమంది పిల్లలకే పరిమితం అవుతున్నారు. బయటికి రావడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మంచు ప్రాంతం కంటే దారుణంగా ఉంది. ఈ యలమంచిలి పరిసరాల్లోని ఈ ఏడాది బాగా ఎక్కువగా మంచు ప్రభావం బాగా ఎక్కువ ఉంది. నాకు తెలిసి ఒక 5-6 ఏళ్ళ నుంచి ఎప్పుడు మంచు పెద్ద లేదు. ఈ ఇయర్ అయితే ఒక ఏజెన్సీ ప్రాంతాన్ని కల్పించే విధంగా ఉంది. అందరికీ శుభోదయం. ఈరోజు మరి పాడేరు ఏజెన్సీలో మరి చాలా దట్టమైన చలి మంచుతో కురుస్తుంది. మరి ఉష్ణోగ్రత అయితే 4-5 పాయింట్లు తగ్గిపోయింది. మరి నా పేరు సరబా కాంతిరాజు. మాది ఏజెన్సీ ప్రాంతంలో మేము నివసిస్తుంటాం. మరి టూరిస్టులు కూడా ఈ చలికాలంలో ఎవరు రావడం లేదు. మరి మాది మోటార్ ఫీల్డ్ మాది. మరి ఇలాంటి ఏజెన్సీ ప్రాంతంలో అనేక మరి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో చాలా చక్కటి వాతావరణం చూడడానికి కింద నుంచి కానీ చాలా దూరం నుండి వస్తుంటారు. కాబట్టి మాకు ఈ వాతావరణం చాలా తక్కువలో ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల టూరిస్టులు కూడా రాలేదు. మాకు ఎటువంటి ఆదాయం లేదు. అలాగే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈరోజు మరి చాలా కాలం ఈ టూరిస్టులు వస్తుంటారు. మరి ఇలాంటి టూరిస్టుల వల్ల వచ్చినప్పుడు మాకు ఏదో కొంతవరకు ఆదాయం వస్తుంది మా మోటార్ ఫీల్డ్కి. మరి వాళ్ళు కూడా ఏజెన్సీలో రాకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి స్పందించి ప్రభుత్వం కూడా మాకు కొంచెం న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. హాయ్, నా పేరు బి రాజబాబు అండి, ఏఎస్ఆర్ జిల్లా పాడేరు. ఈ మధ్యకాలంలో పాడేరులో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోయింది. అసలు సీజనల్గా ఏ కాలానికి ఆ కాలానికి తగ్గట్టుగా లేదు. వర్షాకాలంలో పొగమంచులు వేస్తున్నాయి, అలాగే ఎండాకాలంలో వర్షాలు పడిపోతున్నాయి. క్లైమేట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఈ మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్కి వెళ్ళిపోతుంది. అలాగే రోడ్డు మీద తిరగాలన్నా, వాహనంలో ప్రయాణం చేయాలన్నా
అలాగే బయటకు వచ్చి వాకింగ్ చేయాలని చాలా ఇబ్బందిగా ఉంది. మరి అలాగే ఈ సంక్రాంతి సీజన్లో మరీ ఎక్కువగా ఉంది. మరి జనవరి ఎండింగ్కి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వాతావరణంలో మార్పు కనిపించే పరిస్థితి లేదు. మరి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చలితో పాటుగా. యాక్చువల్గా ఏంటంటే 9-10 అయిపోయినా కూడా పొగమంచు వేడేటట్టు లేదు కాబట్టి చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్ళాలన్నా, అలాగే ఉద్యోగస్తులు డ్యూటీలకు వెళ్ళాలన్నా, అలాగే సామాన్యులు ఇంట్లోంచి బయటకు వచ్చి పనులు చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దాంతోపాటు సీజన్కి వచ్చేటువంటి వ్యాధుల్లో భాగంగా చిన్నపిల్లల్లో మరి ఆస్మా లాంటి పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలు కానీ ఆస్మా లాంటి ఇతర చలి వల్ల వచ్చేటువంటి వ్యాధులతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చలితో పాటు కనీసం వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్కి సరైనటువంటి చలి నుంచి కాపాడుకోవడానికి రగ్గులు లాంటివి కూడా లేకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ అండి. నర్సీపట్నం నుంచి మేము మాట్లాడుతున్నాము. మాకు లంబసింగ్ దగ్గర అక్కడ ఎప్పుడు కూడా 0 టెంపరేచరు 2 టెంపరేచర్ చెప్తుంటారు. ఎప్పుడు లేని విధంగా నర్సీపట్నంలో కూడా బిలో 10 వస్తుంది. గత 4 రోజుల నుంచి కూడా చలి చాలా విపరీతంగా ఉంది. అది మేము ఎంజాయ్ చేస్తున్నాము, ఒక రకంగా కొంచెం ఇబ్బంది కూడా పడుతున్నాము. నమస్కారం సార్, మాది నర్సీపట్నము. ఇక్కడ మా ఏజెన్సీకి చాలా దగ్గర ప్రదేశము లంబసింగ్ కూడా దగ్గర ఉంటుంది. గత 4 రోజుల నుంచి కూడా చలి విపరీతంగా పెరిగింది. మేము ఎవ్రీడే ఇక్కడ వాకర్స్ క్లబ్ ద్వారా ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలోకి వస్తూ ఉంటాము వాకింగ్కి. ఈ చలి తీవ్రత వల్ల రావడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాము. అయినా సరే ఎంజాయ్ చేస్తూ మేము ఇక్కడ వాకింగ్ చేస్తున్నాము. నా పేరు ఎం భాస్కర్రావు. మరి తగరపోస దగ్గర తాళవలస. మేము పండగ దగ్గర నుంచి చలికి కొంచెం తీవ్రంగా ఎక్కువగా ఉన్నది. పండగ పోయినా తగ్గుతుంది అనుకున్నాం, కానీ తగ్గలేదు. మేము డైలీ వాకింగ్ చేస్తుంటాం. వాకింగ్ చేయడానికి రావడానికి కూడా మాకు చాలా చలి ఎక్కువగా ఉండడం వలన మేము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. వాతావరణ మార్పు ఉండడం వల్ల కొంచెం వాతావరణం ఎక్కువగా ఉంది. వాతావరణం ఎక్కువ ఉండడం వల్ల చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దానికి వాకింగ్ కూడా మేము చేయలేకపోతున్నాం. దీని ద్వారా మేము ఆర్టీవీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాం. నా పేరు నరసింహరావు అండి, వలందపేట. నేను ప్రతిరోజు వాకింగ్ వస్తూ ఉంటాను. అయినా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. ఇంతకుముందు కొంచెం తక్కువ ఉన్నా తగ్గుతుంది అనుకునేవాళ్ళు, కానీ తగ్గట్లేదు. ఇది పెరుగుతూనే ఉంది. మాలాంటి వాళ్ళకి కష్టంగా ఉంది రావడానికి. అలాంటప్పుడు పెద్దవాళ్ళు, ఇంకా వయసు మళ్ళిన వాళ్ళు రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది అని ఆర్టీవీ ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. పేరు బోని కనక మహాలక్ష్మి, అది భీమునిపట్నం మండలం. నాకు ప్రతిరోజు వాకింగ్ చేయడం నాకు అలవాటండి. మరి నా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నాకు వాకింగ్ చేయడం నాకు అలవాటు ఉంది. మరి చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల అయినా సరే మేము వాకింగ్ చేస్తున్నాను. మరి ఏజ్ పైబడిన వారు, వృద్ధులు ఆరోగ్యాన్ని కాపాడుకునే వయసు గల వారు ఈ చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మరి రోజు రోజుకి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.